ఐపీఎల్ ప్రారంభమై సరిగ్గా 18 సీజన్లు అవుతోంది. 2025లో జరిగిన మొట్టమొదటి 5 మ్యాచ్ల హైలైట్స్ చూడాలని ఉందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎడెన్ గార్డెన్ వేదికగా ఐపీఎల్ లో మొట్టమొదటి మ్యాచ్ అయిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీల మధ్య చాలా ఉత్కంఠంగా సాగింది. అయితే మొట్టమొదటి మ్యాచ్ లోనే తిరుగులేని డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ ని చిత్తుగా 7 వికెట్ల తేడాతో 174 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లోనే అరాచకమైన బ్యాటింగ్ తో మొట్టమొదటి గెలుపుని ఖాతాలో వేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుని పటిదార్ నాయకత్వంలో బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ టీం బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి మొదటి 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 107 పరుగులు చేశారు. ఎటు చూసినా కేకేఆర్ టీం విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నారు. సునీల్ నరైన్ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 44 పరుగులు చేశాడు. అజింక్య రహానే కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 56 పరుగులు చేసి బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నారు. అప్పుడు ఆర్సీబీ బౌలర్లు మంచి కంబ్యాక్ చేసి తర్వాత 10 ఓవర్లలో కేవలం 68 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నారు. కృణాల్ పాండ్యా 3 వికెట్లు, జాస్ హెజిల్వుడ్ 2 వికెట్లు, ఎస్ దయాల్, రసిక్ సలాం, సుయాష్ శర్మ తలా 1 వికెట్లు తీసుకుని కేకేఆర్ టీం ని కేవలం 174 పరుగులకే కట్టడి చేశారు. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ అరాచకం సృష్టించి కేకేఆర్ బౌలర్లపై తాండవం చేసి ఫిల్ సాల్ట్ కేవలం 31 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 56 పరుగులు, విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వీర విధ్వంసం చేసి మైదానంలో తాండవం చేశారు. రజత్ పటిదార్ 16 బంతుల్లో 34 పరుగులు, లియామ్ లివింగ్స్టోన్ కేవలం 5 బంతుల్లో 15 పరుగులు చేశారు. కేకేఆర్ పై విధ్వంసం చేసి మొట్టమొదటి మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో 22 బాల్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి మొదటి విజయాన్ని దక్కించుకుంది. రెండవ మ్యాచ్ హైదరాబాద్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ల మధ్య హోరాహోరీగా జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన ఎస్ఆర్హెచ్ ఉప్పల్లో ఒక విస్ఫోటనాన్ని క్రియేట్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీం ని కాటేరమ్మ కొడుకులనాలో లేదా మెంటల్ నా కొడుకులనాలో తెలియట్లేదు. ఓపెనర్స్ గా వచ్చిన అభిషేక్ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు, ట్రావిస్ హెడ్ కేవలం 31 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 67 పరుగులు చేసి మైదానంలో సునామీ లాంటి వాతావరణం సృష్టించారు. నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు, క్లాసెన్ 14 బంతుల్లో 34 పరుగులు. ఈ కాటేరమ్మ కొడుకులకి తోడుగా ఇంకొక మెంటలోడు తోడయ్యాడు. ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లోనే ఏకంగా 11 ఫోర్లు 6 సిక్స్లతో 106 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. తన ఐపీఎల్ కెరీర్ లోనే మొట్టమొదటి సెంచరీని తన ఖాతాలో వేసుకుని నా పేరు ఇషాన్ కిషాన్, నేను చేసే తాండవం చూడడానికి ఇంకా రెడీగా ఉండండి అని ప్రత్యర్థులకి ఒక హెచ్చరికను జారీ చేశాడు. 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రాజస్థాన్ రాయల్స్ టీం ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. సంజు శాంసన్ 66 పరుగులు, ధ్రువ్ జురేల్ 70 పరుగులు, హిట్మేయర్ 42 పరుగులు, శుభం దూబే 34 పరుగులు చేసి మ్యాచ్ గెలవడానికి పోరాటం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ అద్భుతమైన బౌలింగ్ తో 44 పరుగుల తేడాతో మొట్టమొదటి మ్యాచ్ లో విజయం దక్కించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన మొదటి 3 స్థానాల్లో ఎస్ఆర్హెచ్ నిలిచి అరుదైన రికార్డ్ ని సృష్టించింది ఎస్ఆర్హెచ్ టీం. మూడవ మ్యాచ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్ అయిన సిఎస్కే వర్సెస్ ఎంఐల మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో హోరాహోరీగా జరిగింది. టాస్ గెలిచిన సిఎస్కే బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. సిఎస్కే అద్భుతమైన బౌలింగ్ తో స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ అయిన ముంబై ఇండియన్స్ ని కేవలం 155 పరుగులకే కట్టడి చేసింది. నూర్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నాడు. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన సిఎస్కే ఓపెనర్ రచిన్ రవీంద్ర 45 బంతుల్లో 65 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 53 పరుగులు చేసి సిఎస్కే మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఎంఐ బౌలింగ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఎంతో కంబ్యాక్ చేశారు. విఘ్నేష్ పుతూర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి డెబ్యూ మ్యాచ్ లోనే ఎంఐ తరపున 3 వికెట్లు అందుకున్నాడు. ఎంఐ మ్యాచ్ గెలవాలని చేసిన పోరాటం కలగానే మిగిలిపోయింది. సిఎస్కే కేవలం 19.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి తమ హోమ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ విజేతగా నిలిచింది. 4వ మ్యాచ్ వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగింది. అక్షర్ పటేల్ నాయకత్వంలో డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఎల్ఎస్జీ కేవలం 11.3 ఓవర్లకే 133 పరుగులు చేసి డీసీ బౌలర్లపై ఒత్తిడి క్రియేట్ చేశారు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 సిక్స్లు 6 ఫోర్లతో విరుచుకుపడి 72 పరుగులు, నికోలస్ పూరన్ కేవలం 30 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్స్లతో విరుచుకుపడి 75 పరుగులు చేసి ఎల్ఎస్జీని అగ్రస్థానంలో ఉంచారు. 11.3 ఓవర్ల తర్వాత డీసీ బౌలర్లు మంచి కంబ్యాక్ ని ఇచ్చి 8.3 ఓవర్లలో 83 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నారు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వైప్రజ్ నిజామన్, ముఖేష్ కుమార్
తలా ఒక్కో వికెట్ తీసుకుని ఎల్ఎస్జీని కేవలం 209 పరుగులకే కట్టడి చేశారు. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన డీసీ బ్యాటర్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్ కి దారుమళ్లారు. వైజాగ్ లో ఎటు చూసినా ఓటమి అనే భీకరమైన శబ్దాలు ఢిల్లీ క్యాపిటల్స్ ని కమ్మేస్తున్నాయి. అలాంటప్పుడే ఇద్దరు అడ్డంగా నిలబడి ఢిల్లీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు విప్రజ్ నిజాం తన డెబ్యూ మ్యాచ్ లోనే డీసీ కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మరోవైపు అశుతోష్ శర్మ మొదటి 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత 11 బంతుల్లో 46 పరుగులతో మొత్తం 5 4లు 5 6లతో 66 పరుగులు చేసి డీసీని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేసి డీసీని విజయం వైపు తిప్పేశాడు. డీసీ కేవలం 11.3 ఓవర్లోనే 211 పరుగులు చేసి 3 బాల్ మిగిలిండగానే ఒక వికెట్ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. 5వ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ లు తలబడ్డాయి. హోమ్ గ్రౌండ్ సపోర్ట్ తో స్టేడియం ని హోరెత్తించాలని గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొడుతున్నారు. అయినా సరే ఓపెనర్ గా వచ్చిన ప్రియాన్ షారియా డెబ్యూ మ్యాచ్ లోనే ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన బ్యాటింగ్ తో 7 4లు 2 6లతో కేవలం 23 బంతుల్లో 47 పరుగులు చేసి స్టేడియం ని హోరెత్తిచ్చాడు. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్ వైపు దారి మళ్లారు. పంజాబ్ 105 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికే గ్రీజ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఒంటి చేత్తో పోరాటం చేసి పంజాబ్ తరపున ఆడుతున్న మొట్టమొదటి మ్యాచ్ లోనే నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక విస్ఫోటనాన్ని సృష్టించి కేవలం 42 బంతుల్లో 5 4లు 9 6లతో విరుచుకుబడి 97 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి వెల్ డిజర్వ్డ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కి తోడుగా మరోవైపు శశాంక్ సింగ్ నిలబడి 16 బంతుల్లోనే 6 4లు 2 6లతో జీటీ బౌలర్లపై దండయాత్ర చేసి 44 పరుగులతో టీం లక్ష్యాన్ని 243 పరుగులకు చేర్చి ఇన్నింగ్స్ ని ముగించారు. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన జీటీ టీం ఓపెనర్లు పంజాబ్ పై తాండవం చేసి సాయి సుదర్శన్ 41 బంతుల్లో 74 పరుగులు, శుభ్మన్ గిల్ 14 బంతుల్లో 33 పరుగులు, జాస్ బట్లర్ 33 బంతుల్లో 54 పరుగులు, రూథర్ఫర్డ్ 28 బంతుల్లో 46 పరుగులతో విరుచుకుపడుతున్నారు. మ్యాచ్ ని జీటీ గెలుస్తుంది అనుకునే లోపలే పంజాబ్ బౌలర్ల మంచి కంబ్యాక్ పర్ఫార్మెన్స్ తో మొట్టమొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ విజయంతో దక్కించుకుంది. అయితే మొదటి మ్యాచ్ లో ఆర్సీబీకి డెబ్యూ చేసిన కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసుకొని 29 పరుగులు ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. రెండవ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి డెబ్యూ చేసిన ఇషాన్ కిషాన్ 47 బంతుల్లో 106 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. మూడవ మ్యాచ్ లో సిఎస్కే కి డెబ్యూ చేసిన నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 4 వికెట్లు తీసుకొని 18 రన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 4వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి డెబ్యూ చేసిన అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 5వ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కేవలం 42 బంతుల్లో 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి 5 మ్యాచ్ లో టీం కి డెబ్యూ చేసిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకోవడంతో అరుదైన రికార్డుగా నిలిచింది. మొదటి 5 మ్యాచ్లు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్, సెకండ్ ప్లేస్ లో ఆర్సీబీ, థర్డ్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్, ఫోర్త్ ప్లేస్ లో సిఎస్కేలు ఉన్నాయి. ఈసారి జరుగుతున్న ఐపీఎల్ లో ఏ టీం కప్పు గెలుస్తుందో గెస్ చేసి మొదటి 5 మ్యాచ్ల్లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి.